పచ్చని చెట్లు, ఎత్తైన ప్రాకారాలు, చుట్టూ 20 దేవాలయాలు, ప్రకృతి రమణీయత నడుమ ఉండ్రుగొండ గిరిదుర్గంలో స్వయంభూగా కొలువై ఉన్నారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి. హైదరాబాదు విజయవాడ మార్గంలో చివ్వేంల మండలం పరిధిలోని 65వ నంబరు జాతీయ రహదారి నుంచి దక్షిణ దిశగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రము. అదే ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానము. ఫ్రెండ్స్, ఎంతో అద్భుతమైనటువంటి ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం గురించి తెలుసుకోవాలి అంటే వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నౌ లెట్ us కమ్ టు ద వీడియో ఫ్రెండ్స్. ఉండ్రుగొండకు వస్తే ఒక్కసారిగా దట్టమైన అడవుల్లో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతము దాదాపు 1372 ఎకరాల్లో విస్తరించిన 8 కొండలను కలుపుతూ ప్రాకారాలు నిర్మించిన ఈ దుర్గంలో 23 దర్శనీయ స్థలాలు ఉన్నాయి. మనము ఈ అడవి గుండా వెళుతుంటే నల్లమల్ల అడవులను పోలినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎత్తైనటువంటి కొండలు కింద ఒకేసారి అవి ఎక్కడ పడిపోతాయో అనే విధంగా ఈ కొండ చర్యలు, ఇంకా దట్టమైన అడవి ప్రాంతము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. శత్రు సైన్యము దండెత్తి వస్తే ఎదురుదారి చేసేందుకు వీలుగా, అవసరమైతే ఆత్మరక్షణ కోసం తలదాచుకునేందుకు అనువుగా నిర్మాణాలు ఉన్నాయి. గుట్ట మీద వేలాడుతున్నట్లు కనిపించే గుండ్లు ఓ భౌగోళిక అద్భుతము. ఇక్కడి ఆలయాలు ఇప్పటివి కాదు. రుద్రమదేవి చేతుల మీదుగా పూజలు అందుకున్నటువంటివి. కృష్ణదేవరాయల నివేదనలు కూడా స్వీకరించాయి. కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు కొలిచి తరించారు. ఇక్కడి కోటలు విష్ణుకుండినుల నాటివని అంటారు ఇక్కడున్నటువంటి ప్రజలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉండ్రుగొండ చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక యాత్రాస్థలి అని చెప్పుకోవచ్చు. ఈ ఉండ్రుగొండ గుట్టపై చాకలిబావి, మంత్రిబావి, గుప్త నిధులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ గుట్ట చుట్టూ ఎంతో అద్భుతమైన చారిత్రక సంపద ఉంది. దాని గురించి నేను ఇంకొక వీడియో ఆల్రెడీ చేశాను. అది నేను ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దయచేసి మీరు ఛానల్ ని విజిట్ చేయండి. ఇప్పుడు మనము గుట్టపైకి చేరుకున్నాము. ఇక్కడ ఒక ప్రకృతి రమణీయతతో కూడినటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇది కోనేరు ఆలయానికి ముందు భాగంలో ఉంది. ఈ కోనేరులో గజేంద్ర మోక్ష దృశ్యాన్ని తలపించే ఆకృతులు అబ్బురపరుస్తాయి. ఇది ఆలయము యొక్క ప్రాంగణము. ఉండ్రుగొండ దుర్గంపై కొలువై ఉన్నటువంటి ఈ ఉగ్ర నరసింహస్వామి ఆలయాన్ని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాము. గరుడ పీఠంపై నరసింహస్వామి చిత్రము సహజమైన గుహలో ఉంది. ఈ గుహని గర్భాలయం మరియు స్తంభాల మండపాన్ని నిర్మించి ఆలయంగా మార్చారు. ఫ్రెండ్స్, ఇది గుడి యొక్క ప్రాంగణము. మనము ఈ గుడికి చుట్టూ ప్రదక్షిణ చేయాలి అంటే గుడి చుట్టూ కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు, చెట్లు ఉంటాయి. భయంకరంగా ఉంటుంది గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి. కానీ దారి మాత్రము ఉంటుంది. ఇది ఎంతో ప్రకృతి రమణీయతతో కూడినటువంటి గుడి ప్రాంగణము. ఈ ఉండ్రుగొండ గిరిదుర్గంపై స్వయంభూ మూర్తిగా కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దాదాపుగా 1200 సంవత్సరాల పూర్వమే పూజలు అందుకున్నట్టు ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ ఆలయం వెనుక భాగాన ఆదిశేషుడు, కోనేరు ఒడ్డున కూర్మావతార ఘట్టాలు మనల్ని ఆకట్టుకుంటాయి. జాతీయ రహదారి దగ్గర నుంచి చూస్తే హిరణ్యకశిపుడు సంహారం తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న భంగిమలో శయన నరసింహస్వామి సహజ శిల్పాకృతులు దర్శనమిస్తాయి. ఇది ఆలయం యొక్క చుట్టూ ప్రాంగణము. చూసారా, ఎంతో మొత్తం కూడా దట్టమైన అడవిలాగా ఉంది. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యలో నుండే మనము ప్రదక్షిణలు జరుపుకోవాలి. కానీ ఎలాంటి భయం అనేది ఉండదు. ఇక్కడ ద్వారపాలకుడుగా ఆంజనేయ స్వామి కూడా కొలువు తీరి ఉన్నారు. ఉత్సవాల సమయంలో స్థానికులు ఆలయానికి పోటెత్తుతారు. ఇక్కడ ఉన్న ప్రసిద్ధ దేవాలయం మరియు శిథిలాలు పర్యాటకులను మరియు చరిత్ర ప్రేమికులను నలుమూలల నుండి ఆకర్షిస్తాయి. ముఖ్యంగా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సుందరమైన కొండ సందర్శనకు అద్భుతమైన ప్రదేశమే ఈ ఉండ్రుగొండ దేవస్థానము. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దేవస్థానము. ఇది ఆలయం ముందున్నటువంటి ధ్వజస్తంభము. ఇక్కడ శంకు చక్రాలను దర్శించుకొని గుడి లోపలికి మనము దర్శనం కోసము ప్రవేశించవచ్చు.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆలయం యొక్క మండపంలోకి ప్రవేశించాము. ఇక్కడ నుండి మనము స్వామివారు కొలువు తీరినటువంటి ప్రదేశానికి వెళ్తున్నాము. అంటే గుహ మధ్యలో ఉంటుందన్నమాట. 2 బండరాళ్లను చీల్చుకొని వాటి మధ్యలో కొలువు తీరినారు లక్ష్మీ నరసింహస్వామి వారు. యాదాద్రిలో మనకు ఏ విధంగా దర్శనమిస్తారో ఇక్కడ ఈ ఉండ్రుగొండలో కూడా 2 బండరాల మధ్యన మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు కరెక్ట్ గా మధ్యాహ్నము 12 గంటల సమయంలో స్వామివారి పాదాలపైన సూర్యకిరణాలు పడడము విశేషము. ఈ టైంలో మనం దర్శనం చేసుకుంటే ఎంతో మోక్షం కలుగుతుందని అంటారు ఇక్కడ స్థానికులు. ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. కరెక్ట్ గా మనకి మధ్యాహ్నం 12 గంటల టైంలో స్వామివారి పాదాలపైన పడేటువంటి సూర్యకిరణాలు. ఎంతో ప్రకృతి రమణీయతతో ఉన్న ఉండ్రుగొండను దర్శించుకున్నాం కదా. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.